ప్రైజ్ ద లార్డ్. నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలము ఇచ్చెదను. ఆదికాండము 13:15. అబ్రహాంకి దేవుడు వాగ్దానం చేస్తాడు, నువ్వు చూచుచున్న ఈ దేశాన్ని నీ సంతానానికి నీకు ఇస్తానని చెప్పేసి. అయితే వెంటనే ఇచ్చాడండి, ఇవ్వలేదు కదా. అలాగే తనకు ఒక బిడ్డని ఇచ్చిన తర్వాత, ఇస్సాకుని ఇచ్చిన తర్వాత, ఇస్సాకు కూడా దేవుడు పరీక్షిస్తాడు. తనకు కూడా పిల్లలు లేకపోవడం మనం చూడొచ్చు బైబిల్లో. అయితే వారు కూడా ప్రార్థించిన తర్వాత ఇచ్చాడు. దేవుడు వాగ్దానం చేశాడు కదా, నీ సంతానాన్ని ఇసుకరైనంత విస్తారంగా చేస్తానని. కానీ అక్కడ కూడా మనం ఇవ్వడం చూడలేదు. ప్రార్థించిన తర్వాత మాత్రమే ఇచ్చారు. ఇస్సాకు కుమారుడు యాకోబు, యాషావు. అయితే యాకోబు గురించి తెలుసుకుంటే, యాకోబుకు కూడా పిల్లలు లేరు. అదేనండి రాహేలుకి పిల్లలు లేనప్పుడు వారు కూడా ప్రార్థించిన తర్వాత మాత్రమే పిల్లలు కంటూ వచ్చారు. దేవుడు వారికి వాగ్దానం చేశాడు, అయినా కానీ వారు ప్రార్థించిన తర్వాత మాత్రమే దేవుడు ఇస్తూ వచ్చాడు కదా. మన జీవితంలో కూడా దేవుడు వాగ్దానం చేస్తాడు. ఆ వాగ్దానం నిలబడాలంటే మనం ప్రార్థించాలి. విసుకక నిత్యం ప్రార్థించు.